హలో. హలో. ఏమన్నా సంతోషం పడ్డావా? ఏమైంది? ఏమైందా? అన్ని కులగొట్టి మళ్ళా ఏం కలనట్టు తెలుస్తుందా నీకు? ఏది? సంతోషం పడ్డావా అంటున్నా. ఏది? సంతోషపడ్డావా అంటున్నా. నేను సంతోషం. నేను ఎప్పుడైనా సంతోషం. చల్లబడ్డా మరి నీది? ఎట్లా? కళ్ళు చల్లబడ్డాయా అంటున్నా. నాకెందుకు కలిసి అంటే బాగా నేను డ్యూటీ ఆ గరీబోళ్ళు ఏమొచ్చిందే నీకు చెప్పు? ఎన్ని లక్షలు వచ్చింది చెప్పు? నాకేం రాలేదు, నీకే వచ్చినాయి అంట కదా, 2-3 కోట్లు అంట కదా ప్రభుత్వం. నాకు 2 కోట్లు వచ్చినాయి, 3 కోట్లు వచ్చినాయి, కులగొట్టినావుగా. నేనెందుకు? ఏ ఊక మొత్తం పెద్ద రాసి ఏమొచ్చిందే నీకు? నేనేం సంపాదించినా నేనేం చేసినా? ఎందుకు వేసినావు మరి? పేపర్లో పెద్ద పెద్ద వేసినావుగా. ఎప్పుడు ఏమొచ్చింది మరి నీకు? 10 రోజులు అవుతుంది. అది కాదు అన్ని మాటలు మాట్లాడకే. ఏమొచ్చింది చెప్పు? నాకు వచ్చేది ఏం లేదు. తెలుసు చెప్తారు ఎవరు. ఏమొచ్చింది చెప్పురా. అది కులగొట్టినావు, ఇప్పుడు ఏమొచ్చింది? ఆ పేదోళ్ళకి ఇండ్లలో వాళ్ళకి ఒక్కొక్కటి చూడాడ వచ్చి తెలుస్తుంది నీకు. ఏం తెలుస్తుంది? చెప్తానే ఉంటారు వాళ్ళే వస్తారు. ఏమైతే నాకేం తెలుస్తుంది? నీకేం తెలుస్తుంది? ఆ పేపర్ రాయడం కాదే, ఆడ తెలుసుకోవాలి మనుషులు ఏంటి. అరే నేను తెలివందే ఉంటామా? తెలివందే ఉంటామా అంటున్నా. నువ్వు కూడా డ్యూటీ చేస్తా, దేశాలు విదేశాలు తిరుగుతున్నావు ప్రొఫెషనల్ గా. నీ లెక్క చెత్త చేయం మేము. ఏం చేస్తావు? అన్నమే కదా తినేది. నువ్వు కలిపి మధ్యలో చూస్తా నీ పని ఎంతో. నీ ప్రెస్ కదా ఎంతో. రెండో బతుకుతారేమ్రా? ఎవరు? నేనా? మరి రెండో బతుకు లేకుంటే ఏముంది? రారా ఇప్పుడు ఫోటోలు తీరా? అది ఇవాళ వచ్చి తీసినా కదా, పొద్దున్న వచ్చినా కదా. రా మరి. నీకు గుర్తుదా ఉంటే బిడ్డ అన్నీ పాతేస్తా నీకు ఇక్కడ కంటిన్యూ. నేను వస్తా కదా, వస్తారు నీ దగ్గరకు వస్తారు. రెండో ముఖంలో గోవింద్ ఇగో కొంచెం నువ్వు కొంచెం నోరు కంట్రోల్. నా పోతే ఏముందిరా భయ్, వాళ్ళ పేదలు పోయినారు కదా. రెండు ఉండే పోని మొట్ట పట్టుకొని ఆడ చూడు. వాళ్ళ గుడ్స్ వాళ్ళు బయటనే నిలబడ్డారు అందరు. మరి ఏం చేస్తా? మరి నువ్వు తీసుకొని అమ్ముకుంటే మరి ఏం చేస్తారు చెప్పు? అరే అమ్ముకున్నావని ఒక్కటి నిరూపిరా. నీకు గుర్తుదం ఉంటే. నేను నిరూపిస్తానా? ఎవరు నిరూపిస్తారో వస్తారు కదా. నీకు తిట్టడం నీ ఒక్కరికి రాదు గోవింద్, చదువుకున్నాడు. నేను తిడితే ఇంకా ఇగో ఆడ చూడు, నువ్వు తెలుస్తుంది నీకు పరిస్థితి. పోతుంది అది మిగతా. అదే వస్తే తెలుస్తుందిలే, నీకు తెలుస్తుందిలే. నీ దగ్గరకు వస్తా. నీకు తెలుస్తుంది రాగరాదు. ఎందుకు ఎందుకు తొందరపడుతున్నావు? నీకు తెలుస్తుంది రాగరాదు, ఎందుకంటే ఆవేశపడుతున్నావు. నీ దగ్గరికి ఎవరు వస్తారు మాట్లాడతారు, రాగరాదు. టెన్షన్ పడుతున్నావు. నేనేందో నీకు తెలుస్తుంది రాగరాదు. అయ్యో గాంధీ పేదోళ్ళ మీద కాదురా, మంచోళ్ళ మీద వదిలిపెట్టారు. నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడు. నీకెంతుందో నాకు కూడా అంతే ఉంటుంది. కానీ నువ్వు అన్న చూడాలి చూసుకొని ఎగరకు బాబు. ఎవరు లేరు. నువ్వు అన్న చూడాలి చూసుకొని ఎగరకు. అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావా? నువ్వు రారా అది మరి. నువ్వు రారా మరి. ఆడ నా పోతే పోనీ 2 ఉన్నాయి 3 ఉన్నాయి పోయినాయి. మిగతా నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడు. నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడు. చదువుకున్నాడు సరిపోదు. అన్ని రాయి మరి. రోజు ఎన్ని జరుగుతలేవు? రోజు రాస్తాం. ఎందుకు రాయం? అన్ని రాస్తాం. మంచిగా అయిపోతా. సరిగా ఉంటుండే కదా. నీకు తెలుస్తుంది కదా, నీకు సాయంత్రం వరకు తెలుస్తుంది. అదే నువ్వు 1,00,000 డిమాండ్ చేసినప్పుడు 1,00,000 ఇస్తే మంచిగా డిమాండ్ చేసినా లేదా నీకు రుజువు కావాలి, అనేది కావాలి. నీకు సాయంత్రం వరకు నీ దగ్గరకు 1,00,000 ఇస్తే అన్ని సమాధానం. నీకు సమాధానం నువ్వు కూడా ఉందిగా, ఎట్లా కడతావు మేము కూడా చూస్తాం. సరే నేను ఏం చెప్తున్నా అనే దానికి నీకు సమాధానం దొరుకుతుంది సాయంత్రం వరకు. ఆగరాదు. నువ్వు నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నోరు కంట్రోల్ పెట్టుకొని చదువుకున్నాడు లెక్క మాట్లాడు. మంచోళ్ళతో మంచిగా మాట్లాడాలి. అదే నేను కూడా చెప్తా. నీకు కూడా పోయింది ఆడ చూడు. ఆ మరాఠీ వాళ్ళ పరిస్థితి చూడాడ. నువ్వు అమ్ముకుంటే అది నీకు నేరం అవుతుంది. నేను అమ్ముకోవడం కాదురా బాబు, నాది వదిలిపెట్టు. అన్ని వచ్చినాయి ఆడికి తెలుస్తుంది. వాళ్ళ చూడు ఎవరిది మరాఠీ వాళ్ళ చూడు పరిస్థితి. సరే తెలుస్తుంది. నీ దగ్గర చూస్తావు ఫాల్తు కానీ పట్టుకో. నువ్వు రాయిటు నువ్వు కనిపిస్తావుగా. ఏడనో రోడ్డు మీద కనిపించావా నాకు? నీకు అన్నది కూడా నువ్వు చూస్తున్నావు. నీ ఇల్లు ఏడా చెప్పు? రా గట్కేసరికి రా. ఏడా గట్కేసర్లా ఏడా? రా అంబేద్కర్ కానీ కూర్చున్నారా?
అంబేద్కర్ గారు రా. నీ ఇల్లు ఏడో చెప్పురా అరే ఇల్లు ఎందుకు బా గట్కేసాను నీ ఇల్లు చెప్పురా అది అందరు తీసుకొస్తా నేను అరే ఒక్కడినే అందరిని ఎందుకు? అందరు తీసుకొని రా. నీకు తెలుస్తుందిగా నీకు బాధ తెలవాలిగా అంబేద్కర్ ఇల్లు కొట్టడం స్టాచ్యూ పేపర్లో రాయగానే అయిపోదుగా నువ్వు రా మరి. నీ ఇల్లు అడ్రస్ నాకు పంపి లొకేషన్ పంపి రా నేను మరి. అందరు తీసుకొని వస్తా రా మరి రా. మీ లొకేషన్ పంపిరా ఏడో గట్కేసారు కొండాపురా గట్కేసారా చెప్పు ఎవరిది నేను తీసుకొస్తా అందరినీ అరే నువ్వు తీసుకురా అంటున్నారు మళ్ళీ గట్లా అంటున్నాయి నోరు పేపర్లో రాయగానే అయిపోదు గుర్తుపెట్టుకో నోరు ఎవరు అరే లేనోడు ఎవరు ఉండు మంచోడు ఎవరు ఉండు చూసుకోవాలా నేను నోరు అరేసుకోక అంటున్నా మంచిగా మాట్లాడంటున్నా నేను ఇంకోటి కులగొట్టేది అందరు కులగొట్టాలి నేనే దొరికినా నీకు ఎవరికి ఆ? నేను కావాలి కాసిన పేపర్లో వేస్తే అందరు తీయాలి నాది ఎందుకు వేసినావు ఎవరు నేనా ఆ, అన్ని రాలేదా నీ ఒక్కందే వచ్చిందా అన్నీ వచ్చినా అది తెలుసలే వాళ్ళు డబ్బులు ఇస్తే సాలేకపోయినావు నేను ఇయ్యలే కాబట్టి అట్లా అది ఇక్కడ కూడా సమాధానం చెప్పాలి నీకు చెప్తారా ఎందుకు టెన్షన్ ఎందుకు పడుతున్నావు నువ్వు ఎన్ని ఇచ్చినావు ఎవరి దగ్గర తీసుకున్నావు అన్ని సమాధానం చెప్తారు కదా ఎందుకు అట్లా ఆవేశంగా మాట్లాడుతున్నావు రూపు తెలుస్తుంది కదా ఒక్కటి గుర్తుపెట్టుకో నాకు పోతే పోనీ నాకేం కాదు ఒక్కసారి ఆ మరాఠీ బస్సు లేరా నీకు తెలుస్తుంది నీ మరాఠీ బస్సు నీదే కాదు మరాఠీ బస్సులో నాకు కూడా ఉన్నారు నువ్వు నీదని మాట్లాడుతున్నావు కాదు నీదు నేను నా మరాఠీ వాళ్ళు కూడా ఉన్నారు ఆడ నువ్వు అనుకుంటున్నావు నేను నీ మరాఠీలా బాగా ఉన్నారు నీ మరాఠీ అందుకే పేపర్లో పెద్ద చేసినావు కదా నేను కూడా చూపిస్తాను నువ్వు నోరుదారినట్టుగా కాదు చదువుకున్నాడు లాగా మాట్లాడలేదు టీచర్ ఏదో ప్రెస్ గెస్ ఏదో అనుకుంటున్నట్టున్నావు పాకిస్తా అంటే ఏమనుకుంటున్నావు జైల్లో అయితే ఒక నెల అవుతుంది అంతేనా ఏమవుతుంది అంతేనా మరి పంపిస్తా కానీ ఇది నాకు పెద్ద ఇగో నేను ఎందుకంటే ఒక ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనం ఎవరితో ఎందుకు మనకు అని సైలెంట్ లో నీకు 1,00,000 ఇస్తే సరిగ్గా అయిపోవు కదా నువ్వు ఇచ్చినవా ఇయ్యలేదా నిన్న కూడా నాకు చూపి అవును ఒక్కడు చెప్తున్నానా నాదెందుకు కులగొట్టిరు మా ఏరియాలో కులగొట్టి అన్ని కులగొట్టాలి ఆఫీసర్ అడగాలి కొండలరెడ్డిని అడగాలి పెద్దగా వేస్తావు నాది వాళ్ళ కులగొడతారు నీ కొండలరెడ్డిని నీ చైర్మన్ ని నీ ప్రెసిడెంట్లను వాళ్ళను అరే వాళ్ళకి ఏం సంబంధం చెప్పు దీంతో వాళ్ళ భూమి వాళ్ళ కథనా పెద్దగా రాసినావుగా నువ్వు అడుగు మరి ఏం సంబంధం అడుగు మరి వాళ్ళ నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి ఏం చూపించి వాళ్ళకి చూపి ఈ కాగితాలు ఉండని ఏముండని వాళ్ళు ఏం పట్టించుకోలే అందరికి డోర్ నెంబర్ ఉంది ట్యాక్స్ ఉంది అయినా సరే కొత్తవి కులగొట్టిరు పాతవి కూడా కులగొట్టిరు దానికి బాధ్యుడు ఎవరు కమిషనర్ అడుగు పోయి ఇప్పుడు మీ మాట్లాడు కమిషనర్ తోనే కమిషనర్ కాదు ఇప్పుడు 5-8 సంవత్సరాలు అయింది వాళ్ళ పాత ఇల్లు కూడా కొట్టిరు కదా అది అడుగు ఇదే బాధ్యత కదా అది వేసినావుగా మరి కమిషనర్ ని ఇప్పుడు మన లైన్ కొత్తవి కావు పాతవి కూడా కొట్టేసిరు వాళ్ళు మరి అది ఎందుకు కొట్టిరో అడిగి ఒక లెటర్ మరి రాలే మరి ఫోటో తీయడానికి ఎప్పుడు ఈ రోజు నీకు పెట్టాలి నా ఫోటోలు ఇప్పుడు నేను తీసినాయి నువ్వేం పెడతావు నువ్వు ఇంకా అరే ఫోటోలు తీసినా అంటే మళ్ళీ అంటే నాకు అర్థం కాదు అవును కులగొట్టినప్పుడు రాలే మరి 3 గంటలకి 2 గంటలకి 3 గంటల 2 గంటలకు నాకు తెలుసా నీకు తెలుసా నాకు తెలుసా నీకు తెలుసా ఆడ చూడు వాళ్ళ గుడిసె వేసుకొని ఆ బయట అట్లా నిలబడ్డారు అర్థమైందా సరే అది తెలుస్తుందిలే ఇప్పుడు తెలుసలే నువ్వు ఆవేశంగా మాట్లాడుతున్నావు కానీ ఏం తెలుస్తుంది అయిపోయిన తర్వాత ఇంకేం తెలుసు అన్ని తెలిసినట్టయితే చేసినావుగా నేను చేసుడు కాదు గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ ఇంకేం చేస్తారు గవర్నమెంట్ అయిపోయింది నా ప్రొఫెషన్ నేను చేసిన నీ ప్రొఫెషన్ డబ్బు ఇస్తే ప్రొఫెషన్ ఉండదు ఏముండదు ప్రొఫెషన్ మీది చెప్తా నువ్వు ఒకటి డబ్బు ఇస్తే మంచిది లేకుంటే లేదు 1,00,000 రూపాయలు ఇస్తే మంచిగా ఉంటుంది నీకు అదే మాట చెప్పు ఎక్కడన్నా రుజువు చేయి మరి ఎంత ఏముంది చెప్పినావుగా ఎంపీటీసీకి చెప్పినావు ఆ శంకరెడ్డి కూడా చెప్పినావుగా 1,00,000 రూపాయలు ఇప్పి 1,00,000 రూపాయలు కులగొట్టినావు కులగొడితే చెప్పేది నువ్వు కొత్తవి ఉన్నాయి అన్ని కులగొట్టేది ఉండే అర్థమైందా శంకరెడ్డి మిల్పి ఇప్పుడు ఎవరు నీ ఎంపీటీసీ ఉంటే ఎంపీటీసీ మిల్పి అందరు ముంగట మాట్లాడదాం అలా నువ్వు ఎందుకు రాసినావు మ్యాటర్ ఎందుకు రాసినావు చెప్పు రాసినావు లేదా నీ ఒక్కది రాలే కదా నీకు అన్నది కూడా అదే రాసినావు నువ్వు నీ అన్నది నా ఏరియా ఆ ఫోటో మొత్తం నువ్వే కదా వస్తుంది మ్యాటర్ చదివినాను మ్యాటర్ చదివిన మ్యాటర్ చదివిన ఎందుకు చదవాలి ఏం చదివి మాది ఇచ్చినప్పుడు మరి కులగొట్టి అన్ని కులగొట్టాలిగా మాదే ఎందుకు కులగొట్టిపోతారు నీది కులగొట్టిరు పకిటెకల చేసేది కులగొట్టిరు పకిటెకల ఇల్లు 12 కులగొట్టిరాడ ఇది ఒక్కది 25 పోయినాయి మరి 25 ఇల్లు కులగొట్టి పోయినాయి అది 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 నేను కులగొట్టించినా నీకు తెలియదు అలా నువ్వు ఇగో అన్ని నువ్వు చేసి పెట్టే కదా ఇవి నాకు తెలుసా మరి నీకు ఆ రోజు అప్పుడు పాతది అయిపోయింది 4 నెలలు అయింది ఒకటి అన్ని 4-5 నెలలు అయింది
ఇప్పుడు నువ్వు మొన్న వేయకుంటే ఇష్యూ అవుతుండేనా? ఏమో నాకు తెలియదు, నేను చేస్తేనే అయిందని నాకు తెలియదు. అప్పటికే రికార్డు పోయిందని మున్సిపల్ కమిషనర్ చెప్పిండు. మాట్లాడతావా? సరే సరే ఏమొచ్చింది చెప్పు, నీకు ఏమైనా వచ్చిందా చెప్పు. మరి నీకు కడుపు అయితే నిండిందా చెప్పు. నాకెందుకు కడుపు నిండుతుంది? నీకు నిండుతుంది. మరి అట్లనే ఉంది కదా నీది. కడుపు నిండింది కదా, నీకే కదా కడుపు నిండింది. నాకు నిండింది, నీకే కడుపు నిండింది. నువ్వు వచ్చి చూడు, నాకు పోతే పోని, నాది వదిలిపెట్టు. నేను వచ్చిన నేను ఇంకోటి చెప్తున్నా చూడు, నేను అనుకుంటే ఆ మిగతా అన్ని కుల కొడుతుండే, అర్థమైందా? అటువంటి బుద్ధులు లేవు మనకు, అర్థమైందా? పోతే పోని అనుకున్నాం మేము. మా వాళ్ళకి కూడా చెప్పిన ఫ్రెండ్స్ వాళ్ళకి, మన పోతే కొంటారు బై, వేరే జోలికి ఎందుకు, అన్ని పోతాయని, అర్థమైందా? ఏం పోతే అప్పుడు లాస్ట్ టైం అట్లనే అయింది, నాది కుల